ఓ బ్రహ్మదేవా, దుర్మార్గులైన రాక్షసుల భారమును నేను భరించలేకపోతున్నాను. దయచేసి వారి బారి నుండి నన్ను కాపాడుము. అంతటా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును స్మరించి అశరీర వాణి ద్వారా విష్ణుమూర్తి వచనములను విని భూదేవితో ఇలా పలికాడు. ఓ భూమాత, చింతించకుము. రాక్షసుల పీచ మడచుటకై విష్ణుమూర్తి వసుదేవుని ఇంట కృష్ణ భగవానుడై అవతరించనున్నాడని సాక్షాత్తు విష్ణుమూర్తి తెలియజేశాడు. కాబట్టి నీవు నిశ్చింతగా ఉండుము. యదువంశ ప్రభువు శూరసేనుని కుమారుడు వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకొని స్వగృహమునకు బయలుదేరాడు. దేవకీదేవికి సోదరుడు ఉగ్రసేన మహారాజు కుమారుడైన కంసుడు వారిని తానే స్వయంగా తీసుకొని బయలుదేరాడు. ఇంతలో, ఓరి మూర్ఖుడా, నీవు ఎంతో ఆనందంగా తీసుకొని వెళ్చున్న నీ ఈ సోదరి దేవకీదేవి యొక్క అష్టమ సంతానమే నిన్ను హతమార్చును. తస్మాత్ జాగ్రత్త. ఏమిటి? నా సోదరి కుమారుడే నా ప్రాణములు తీయునా? అలాంటి నా సోదరిని నేనే స్వయంగా తీసుకుని వెళ్ళుటయ్యా హతవిధి. బావా, ఆగు. ఏమిటి ఈ అన్యాయం? సోదరి అని కూడా చూడకుండా ఈ సుకుమారిపై ఏమిటి ఈ దౌర్జన్యం? ఆకాశవాణి పలుకులను బట్టి చూడగా దేవకీ వలన నీకు ప్రత్యక్షముగా ఎలాంటి ప్రమాదం లేదు కదా. ఈమెకు కలగబోయే పుత్రుల వలనే కదా నీకు ప్రమాదము. కావున వారిని పుట్టిన వెంటనే నీకు అప్పగించెదను. దయచేసి ఈ అబలను విడిచిపెట్టుము. అది విన్న కంసుడు ఆలోచించి వారిరువురిని చెరసాలలో బంధించెను. అది మొదలు వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం తమ సంతానమును పుట్టిన వెంటనే కంసునికి అప్పగించుచుండగా కంసుడు నిర్దాక్షిణ్యముగా వారిని వధించుచుండెను. ఓ పరమాత్మ, నీవు సర్వశక్తిమంతుడు. ఈ భూమండలమును రక్షించుటకు సంకల్పించిన వాడివై అవతరించితివి. అసుర స్వభావం గల అనేక మంది రాజులు విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. వారి బారి నుండి ప్రజలను కాపాడుము. దేవా, నిన్ను కుమారుడిగా పొంది నేను ధన్యురాలినైతిని. కానీ కంసుడి వలన నీకు ఎలాంటి ఆపద వాటిల్లనున్నదో అని తల్లడిల్లుచున్నాను. ఓ పవిత్ర దంపతులారా, అత్యంత భక్తి శ్రద్ధలతో నన్నే స్మరించుచు మీరు ఉనరించిన తీవ్రమైన తపస్సుకు నేను సంతుష్టుడనే. మీరు కోరినట్లుగా మీకు పుత్రుడినై జన్మించి తిని ఆ విషయమును మీకు తెలుపుట కొరకే ఈ రూపంన ప్రత్యక్షమైతిని. వసుదేవుడు ఆ చిన్ని కృష్ణుని తీసుకొని రేపల్లెకు ప్రయాణము అయ్యాడు. ఆ సమయంలో కాపలా భటులు నిద్రమత్తులో మునుగగా ఆదిశేషుడు వర్షం కురవకుండా పడగను గొడుగులా అడ్డం పెట్టి వసుదేవుని అనుసరించాడు. యమునా నది దారిని ఇచ్చింది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని రేపల్లెలో యశోదాదేవి పక్కలో పడుకోబెట్టి ఆమె పక్కలో ఉన్న ఆడ శిశువును తీసుకొని వచ్చి దేవకీదేవికి అందించాడు. అదిగో, పసికందు రోదన వినిపించుచున్నది. నా శత్రువు నన్ను చంపబోవువాడు జన్మించినట్టు ఉన్నది. ఇంకా ఆలస్యము తగదు. వెంటనే వెళ్ళి ఆ బాలుణ్ణి సంహరించెదను. సోదరా, ఇప్పుడు జన్మించినది ఆడశిశువు, నీ మేనకోడలు. ఇప్పటి వరకు తేజోమూర్తులైన 7 శిశువులను చంపితివి. దయచేసి ఈ శిశువును విడిచిపెట్టుము. ఓరి మూర్ఖుడా, నన్ను చంపుట వలన ఏమీయూ ప్రయోజనము లేదు.
ఆ శరీరవాణి పలికిన నీ శత్రువు నిన్ను చంపుటకై మరి ఒక చోట పెరుగుచున్నాడు. అంతఃపురమునకు తిరిగి వచ్చిన కంసుడు యోగమాయ పలికిన పలుకులను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దేశంలో గల పసికందులను అందరినీ సంహరింపుమని, మునులను బ్రాహ్మణులను తీవ్రంగా బాధింపుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరక్కడ? తక్షణమే ప్రతి గ్రామమునందు పట్టణములయందు పసిబాలురు కనిపించినచో వెంటనే వాణ్ణి సంహరింపుము. శ్రీహరి నాకు ప్రథమ శత్రువు. శ్రీహరి ఋషుల హృదయములందు నివసించును. కావున ఋషులను బ్రాహ్మణులను వధింపుము. వారు కావిస్తున్న యజ్ఞ యాగాది క్రతువులను సమూలముగా నాశనము చెయ్యుము. మహాతపస్సంపన్నుడు అయిన గర్గ మహర్షి గోకులమునకు ఏతెంచి శ్రీకృష్ణ బలరాములకు నామకరణోత్సవము జరిపెను. శ్రీకృష్ణ బలరాములు క్రమక్రమంగా పెద్దవారగుచుండిరి. స్నేహితులతో కూడి శ్రీకృష్ణుడు చేసే చిలిపి చేష్టలకు అంతే లేదు. మరి అవేమిటో చూద్దామా? యశోదమ్మ, నీ కుమారుడి ఆగడాలు భరించలేకపోతున్నామమ్మా. యశోదమ్మా చూడవమ్మా కృష్ణుడు నీ సుతుడోయమ్మా ఆడి వీకుల వెంట
యశోదమ్మ. కోలలో చాచి ముట్లు కొట్టగా పాలు పెరుగు కాలువలు గట్టి పారే కదవమ్మ. కోలలో చాచి ముట్లు కొట్టగా పాలు పెరుగు కాలువలు గట్టి పారే కదవమ్మ. మేళములాడి వద్దంటే మిక్కిలి గొల్లె తలతో మేళములాడి వద్దంటే మిక్కిలి గొల్లె తలతో ఆలకించి వినవమ్మ యశోదమ్మ. చూడవమ్మ కృష్ణుడు నీ సుతుడోయమ్మ. ఆడి వీధుల వెంట యశోదమ్మ. చూడవమ్మ కృష్ణుడు నీ సుతుడోయమ్మ. ఆడి వీధుల వెంట యశోదమ్మ. అల్లంత నుండి తల కందరాని టెంకాయలు వల్లెటాళ్ళు వేసి వంచినమ్మ. అల్లంత నుండి తల కందరాని టెంకాయలు వల్లెటాళ్ళు వేసి వంచినమ్మ. వల్లితుడు అలమేల్ మంగపతి శ్రీ వెంకటేశుడు. వల్లిదుడు అలమేల్ మంగపతి శ్రీ వెంకటేశుడు. అల్లి విల్లయ్యున్నాడమ్మ యశోదమ్మ. చూడవమ్మ కృష్ణుడు నీ సుతుడోయమ్మ. ఆడి వీధుల వెంట యశోదమ్మ. చూడవమ్మ కృష్ణుడు నీ సుతుడోయమ్మ. ఆడి వీధుల వెంట యశోదమ్మ. ఆడి వీధుల వెంట యశోదమ్మ. నా బిడ్డ నా వద్ద నుండి కదలనే లేదు. హాయిగా నిద్రిస్తున్న అమాయకపు నా కన్నయ్యపై నిందలు వేయట తగదు. కృష్ణయ్య, నాకు ఆకలిగా ఉంది. ఎవరింటికన్నా వెళ్ళి వెన్న తిందామా? నేను రాను, మళ్ళీ అమ్మ నన్నే కూప్పడుతుంది. మరి ఏమి తినమంటావు? మన్నా? భలే భలే, మన్ను చాలా రుచిగా ఉంటుంది, చూడు. కృష్ణ, ఏమిటి నీవు చేస్తున్న పని? అమ్మకు చెప్తాను. అమ్మా, మరేమో తమ్ముడు మన్ను తింటున్నాడమ్మా. ఎంత చెప్పినా వినడం లేదు. అన్నన్నా కన్నయ్య, ఏమిటి ఆగడం? మన్ను తినుచుంటివా? లేదమ్మా, వీరంతా అసత్యం పలుకుతున్నారు. నేను మన్ను తినలేదు. మన్ను దినంగనే శిశునో ఆకుంటినో వెర్రినో నమ్మం చూడకో వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్య కందమాగ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. ఏది? ఒక్కసారి నోరు తెరువు. కృష్ణుడు నోరు తెరవగా ఆయన నోటిలో సమస్త భువనాలను సకల చరాచర జీవకోటిని దర్శించిన యశోద విభ్రాంతి చెందెను. ఆశ్చర్యముతో నోట మాట రానిదై ఈ బాలకుడు సాక్షాత్తు పరమాత్మయే అని నిర్ధారించుకొనెను. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి నీ ధ్యాసలో పడి ఆ విషయమే మర్చితిని. కన్నయ్య, ఇప్పుడే క్షణంలో వచ్చేదను. కన్నయ్య, నీ అల్లరి శృతి మించుచున్నది. నిన్ను ఇప్పుడే ఈ త్రాడుతో కట్టివేసేదను. యశోద త్రాడుతో కట్టివేయ ప్రయత్నించగా ఎన్నిసార్లు ప్రయత్నించినా
త్రాడు 2 అంగుళాలు తక్కువగుచుండెను. ప్రయత్నించి అలసిపోయిన యశోదను చూసి జాలిపడిన కృష్ణుడు తానే స్వయంగా కట్టుబడిపోయెను. నారాయణ నారాయణ. ఆహా, ఈ యశోదమ్మ ఎంతో పుణ్యము చేసుకున్నది. సాక్షాత్తు ఆ శ్రీహరికే తల్లి అయ్యే భాగ్యము పొందినది కదా. అంతా నీ వల్లనే. స్వామి, ధన్యులమయ్యాము. మేము నలకూబర మణిగిరివులమనే గంధర్వులము. నారద మహర్షి శాపం వల్ల మద్ది చెట్ల రూపంలో ఉన్నాము. నేటికి మాకు శాప విమోచనం కలిగింది. మా కృష్ణయ్య వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. ఈ ప్రాంతాన్ని విడిచి సకుటుంబంగా వేరొక చోటుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నారాయణ నారాయణ. ఏమిటి, ఏదో విషమ సమస్యలో చిక్కుకున్నట్టు ఉన్నారే? నారద మునీంద్రులకు వందనములు. అవును స్వామి, రేపల్లెను వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. తగిన ప్రాంతం ఏదో సెలవియ్యండి. మంచి ఆలోచన. ఇక్కడ అన్ని అరిష్టాలు సంభవించుచున్నవి. కావున నందగోప, నీవు మాత్రమే కాదు, రేపల్లె వదిలి అందరూ బృందావనానికి తరలి వెళ్ళండి. అక్కడ ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేద తీరండి. నారాయణ నారాయణ. నందుడు గోపాలకులతో కలిసి బృందావనం చేరుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పున్నమి చంద్రునిలా పెరిగి పెద్దవాడవుతున్న శ్రీకృష్ణుడు అన్న బలరాముడు మరియు స్నేహితులతో కలిసి గోవులను కాయడానికి అడవికి వెళ్ళిన దృశ్యం చూద్దామా? స్నేహితులారా, మధ్యాహ్నం వేలైనది. అలసిపోయారు. గోవులను మేతకు వదిలి మనము భోజనము చేద్దాము రండు. అలా స్నేహితులతో వినోదిస్తున్న శ్రీకృష్ణుడు తన స్నేహితులలో ఒకడు దుఃఖించడం చూసి అతని దగ్గరకు వెళ్ళి, ఏమి జరిగినది మిత్రమా? ఎందులకు దుఃఖించుచుంటివి? కృష్ణ, నా లేగదూడ కాళీయుని విషపూరితములయ్యున్న ఈ నీటిని త్రాగి మరణించినది. ఆ బాధను తట్టుకొనలేకున్నాను. అయ్యో కృష్ణయ్య, ఎంత ఘోరం జరిగిపోయినది. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నది ఈ పాముకి బలి పెట్టడానికేనా? ఊరుకో అమ్మా, మన కృష్ణయ్యకు ఏమీ కాదు.
పర్వము అణచివేసిన తర్వాత కృష్ణుని ఆజ్ఞ మేరకు కాళీయుడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఏమిటి తండ్రి ఈ హడావిడి? ఏమిటి విశేషం? కృష్ణ, మేఘాలకు అధిపతి ఇంద్రుడు, మనకు వర్షాలు కురిపించేవాడు కూడా ఇంద్రుడే కదా. అందుకే ఇంద్రుడికి పూజలు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. తండ్రి, గోవులు మనకు జీవనాధారములు. గోవులకును మనకును తృణములను జలములను అందించి మనలను కాపాడుతున్నది ఆ గోవర్ధన పర్వతం. కావున ఆ పర్వతమును సంతృప్తిపరచుటకు యజ్ఞయాగాదులను నిర్వహించదము. కృష్ణుని మాట మేరకు నందుడు మొదలగువారు గోవర్ధన పర్వతమును పూజించగా ఆగ్రహించిన ఇంద్రుడు గోకులంపై జడివాన కురిపించగా ఆ కుంభవృష్టి దాటికి తట్టుకొనలేక గోవులు గోపాలకులు అందరూ కృష్ణుని శరణు వేడిరి. ఓ గోపాలకులారా, భయము వలదు. మిమ్ములను కాపాడుటకు అండగా నిలుచుటకు నేను ఉన్నాను. అందరూ ఈ పర్వతము క్రింద తలదాచుకొనుడు. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం